హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మహిమ. ఈరోజు నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా? ఈ టాయ్స్ ఏంటి అనుకుంటున్నారా? డెఫినెట్గా వాళ్ళ పాప టాయ్స్ నేను తీసేసుకున్నాను. ఎవరో కాదు, సేవ్ ద టైగర్స్ 3 చూసారు కదా. అసలుకి మామూలుగా కాదు. నేనైతే ప్రీవ్యూ చూసాను, చాలా బాగుంది. ఈరోజు మనతో పాటు సుజాత గారు ఉన్నారు. సో అసలుకి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము, 3 సిరీస్ కాబట్టి. హాయ్ సుజాత గారు, హాయ్ అండి. హాయ్. ఎలా హాయ్ ఉన్నారు? అండి. చాలా అంటే చాలా బాగున్నాను. అసలు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అసలుకి సూపర్ ఉంది మీది. థ్యాంక్ అసలు యూ. యాజ్ యూజువల్ అంటే జనరల్‌గా మన తెలుగులో ఒక సీజన్ వస్తే నెక్స్ట్ సీజన్ సక్సెస్ అవ్వదని ఒక ఇది ఉంటుందండి. అవును. ఎప్పుడైనా సరే సినిమా పార్ట్స్ కానీ, సీరీస్ కానీ. బట్ మీ 'సేవ్ ద టైగర్స్' దాన్నంతా రాంగ్ అని చూయించింది. 3 సీజన్స్ అసలు సూపర్ హిట్. అవును. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అంటే మేబీ నాకు తెలిసి ఈ తెలుగు వెబ్ సీరీస్‌లు అన్నిట్లల్లో గూడా ఒక సీజన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్ గూడా స్టార్ట్ జేసి మళ్ళీ రిలీజ్ చేసుకొని మళ్ళీ థర్డ్ సీజన్ గూడా స్టార్ట్ జేసి రిలీజ్ చేసిన ఘనత 'సేవ్ ద టైగర్స్‌కి' మాత్రమే దక్కిందేమో. ఇప్పటివరకు ఏ ఏ వెబ్ సీరీస్ గూడా 3 సీజన్స్ రాలేదు కంటిన్యూ షూట్స్ చేసుకొని. సో, అంత గొప్ప సీరీస్‌లో నేనుండడం నా అదృష్టం. సో నిజంగా చెప్పాలంటే అందరికన్నా కూడా ఎక్కువ నేమ్ వచ్చింది మీకే. ఆ! బికాస్ ఆఫ్ యువర్ స్లాంగ్ కానీ, డైలాగ్ డిక్షన్ గానీ, హ్మ్. అసలు మీ ఇద్దరు కాంబినేషన్ గానీ, అసలకి ఇద్దరు మేబీ ఇద్దరు తెలంగాణ అవ్వడం వల్ల అలా సూట్ అయిందా ఏంటి? అసలు మీరు స్టార్టింగ్ ఫస్ట్ సీజన్ అప్పుడు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీ ఫస్ట్ ఏమనుకున్నారు అసలకి? అంటే ఆబ్వియస్‌లీ టీమ్ అందరం గూడా ఇంత పెద్ద సక్సెస్ అయితదని మేము అనుకోలే. చేసేటప్పుడు మంచి సబ్జెక్ట్ గాబట్టని జెప్పేసి 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్యామిలీది ఒక్కొక్క స్టోరీ ఉంటది. సో, ఇట్లా అనుకోని చేసినాము. అప్పుడు సీజన్ 1 చేసేటప్పుడు నాకు స్టోరీస్ మీద అంత నాలెడ్జ్ గూడా లేదు గదా. సో, నేను జడ్జ్ జేసే అంత పెద్ద స్థాయిలో అప్పుడు లేకుండే. అండ్ ఇప్పుడు గూడా లేననుకో. కాకపోతే అంత పెద్ద సక్సెస్ అయితదని మేము అనుకోలే. అనుకున్న దానికంటే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది ఆడియన్స్ నుంచి ఆ లవ్. సో, అసలు మీ ఎస్పెషల్లీ మీ క్యారెక్టరైజేషన్, మీ డైలాగ్ డిక్షన్ కోసము నేను ఎన్ని సార్లు బ్యాక్ అని ఫ్రంట్ పెట్టి చూశానంటే, అంటే నాకది అర్థం కావడం అర్థం కోసం. గావడం కోసం. సీరియస్‌లీ మీ తిట్లేదు నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు. సో, మిమ్మల్ని కలిసినప్పుడు నేను ఒకసారి ఒక డైలాగ్ చెప్పించుకోవాలనుకున్నాను. నా కోసం ఒక్కటి చెప్పరా? అంటే నా తిట్లేందంటే ఒక తిట్ల పడ్డోళ్ళు గూడా "అరే! ఇదేదో బాగున్నది కదా! ఇంకొకసారి తిట్టవా?" అనేటట్టు ఉంటాయన్నట్టు. అట్లా అని జెప్పి ఆహ్, ఏమంటారు ఇవి అవి తిట్లు గాదు యాక్చువల్లీ. అందరూ తిట్లు అనుకుంటారు గానీ అవి తిట్లు గాదు. నేనేదో ఊర్లలో మేము మాట్లాడిన మాటలు, ఊర్లలో నేను నేర్చుకున్న పదాలు అవే మాట్లాడతా. సో, మా కోసం ఒకటి సేమ్ దాంట్లో గంట ఆ క్యారెక్టర్ దీని నుంచి మా కోసం ఏదైనా దానిలో మాట్లాడినప్పుడు ఇంకా బయట లొల్లి పెట్టుకొని చాలు సంథింగ్ లోపలికి పిలుస్తుంటారు గదా! అవునవును. ఆ! "ఓ పోషవ్వ ఇగ సీరియల్ టైమ్ అయితాంది రారా అదే ఆ మూతెవర్తోని ఎంతసేపు కూసొని ముచ్చట్లు పెట్టినా గూడా మనకే నోరు నొత్తది గానీ, ఆ మనిషి మారడు నువ్వు రా లోపలికి" అని జెప్పేసి. సో, అంటే ఇది మన ఈ స్పేస్‌కి వాయిస్ గాని, లేకపోతే మాట్లాడే విధానం ఇట్లనే వస్తది. లేదు, లేదు. అర్థమైంది, అర్థమైంది. అంటే అనేవాళ్ళకే గాదు, పడేవాళ్ళ రియాక్షన్ వస్తేనే ఇంక అనడానికి 4 మాటలు ఎక్కువొస్తాయి నా నోట. మీది ఇంత క్యూట్‌గా నవ్వుకుంటా నా పేరు చూస్తే నాకు తిట్టడానికి ఎట్లొస్తది నా నోరు. అసలు లేదు. యాక్చువల్‌గా మాకది రాదు. హ్మ్. అసలకి ఆయనైతే భలే అసలకి గేటెడ్ కమ్యూనిటీ గురించి ఎస్పెషల్లీ అవును. ఏదొచ్చినా తిరిగి తిరిగి ఆ గేటెడ్ కమ్యూనిటీ గురించి ఇదే వెళ్తూ ఉంటది. అవును. సో, మీ ఇద్దరు ముందు యాక్చువల్లీ ఇద్దరు ఒకటే స్లాంగ్. ఆయన కూడా తెలంగాణ కాబట్టి. హ్మ్. మీరిద్దరు ఎప్పుడైనా డైలాగ్స్ ఇవి మీ ఓన్‌యి ఏమైనా ఉన్నాయా? లేదు అంటే ఇవి మొత్తం స్క్రిప్ట్‌లో ఇచ్చిన డైలాగ్సే చెప్పారా? లేదు. లేదు. అంటే మాకు డైరెక్టర్ అంటే సీజన్ 1 తేజ అన్న, సీజన్ 2 అరుణ్ అన్న, సీజన్ 3 శ్రీరామ్ అన్న. సో, మాకు ఉన్న స్క్రిప్ట్‌కి మాకు ఫ్రీడమ్ ఇచ్చినారు. అంటే స్క్రిప్ట్ ఇది స్టోరీ దీన్ని మీరు కొంచెం మన లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటే అది కొంచెం ఇంప్రూవైజేషన్ అయితది. మీరు మీ ఫ్లో మీరెట్లున్నదో అట్లా మాట్లాడరనే ఫ్రీడమ్ మాకిచ్చినారనమాట. సో, అందుకోసమనే నాకు అపోజిట్‌లో దర్శి ఉండు నాకు ఇంకా చాలా మంచి ప్లస్ అనమాట. నేను ఏది మాట్లాడినా నాకు రియాక్షన్ గాని, నేను మాట్లాడిన దానికి తనేసే కౌంటర్‌లు గాని నాకట్లనే ఉండేటివి కాబట్టి ఆ క్యారెక్టర్స్ చార్మింగ్ అదే. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి నుంచి గూడా మనకు అంతే షార్ప్‌గా మాటొస్తుంది అంటే, ఇటు సైడ్ నుంచి గూడా మాట్లాడడానికి ఆహ్, ఆ స్కోప్ ఉంటది. సో, సూపర్ అసలు. అవును. ప్రతి సిట్యుయేషన్ అసలు. ప్రియదర్శి గారిదైతే మీ ఇంటికి చుట్టాలు తీసుకొనొచ్చేటప్పుడు, ఏడే పెద్ద మనుషులు వీళ్ళందరూ. ఆ డైలాగ్ చాలా ఇష్టం మా ఆయనకు గూడా. అవును. ఆ! అందుకే పెద్ద మనుషులని తీసుకొనొచ్చినా అంటే, మా బాడీ పెద్దగుంటే పెద్ద మనుషులనరు దమాక్ పెద్దగుండాలి అని జెప్పేసి అంటారు. అవును. సో, మాకు కూడా ఇష్టం యాక్చువల్లీ ఆ డైలాగ్. అసలకి మామూలుగా కాదు అసలకి. ప్రియదర్శి అసలు ఇద్దరిది ఎట్లా అంటే
ఒక పోటాపోటీ, ఒక అవును. టగ్ ఆఫ్ వార్ అనేవాళ్ళు ఉంటే ఎట్లుంటదో, మీ ఇద్దరిది మాత్రం అట్లనే ఉంది. నాకు ఆ మొత్తం మీద అసలకి మీ ఇద్దరిది వస్తే ఇట్లా కళ్ళు పక్కకి పో పోలేదు అస్సలకి. మేబీ అది మీ ఇద్దరు గుండా ఐ మీన్ కమ్యూనికేషన్ అయ్యుండొచ్చు. ఆ స్లాంగ్ మీద పట్టు అయ్యుండొచ్చు. అవును. మేబీ అసలు ఎక్కడ చాలా అంటే చాలా అసలు గేటెడ్ కమ్యూనిటీ గురించి చెప్తారు. అది చెప్పరా మా కోసం ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ? అంటే ఆబ్వియస్‌లీ ఊర్లల్లో ఉండేటోళ్ళు గాని, లేకపోతే ఒక బోరబండ అట్లాంటి ప్లేస్‌లో ఉండేటోళ్ళు తల్లులు ఏమని ఆలోచిస్తారంటే మన పిల్లలు జర మంచి అట్మాస్ఫియర్‌లో పెరగాలి. ఆళ్ళకి జర భాష మంచిగా రావాలి. ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్‌తోని పోటీ పడేటట్టు ఉండాలి. ఇక్కడుంటే ఈళ్ళు ఇట్లనే ఆడుకుంటా ఉంటారు. ఇట్లనే చెడిపోతా ఉంటారు అని జెప్పి ఏ మదర్ అయినా సరే మిడిల్ క్లాస్ వాళ్ళు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. దాంట్ల నా కొడుకు మా ఆయన ఏం మాట్లాడిన మాటలు గూడా వాడు అట్లనే తిట్టడాలు, వాడు అట్లనే బిహేవ్ జేయడాలు జూసి ఈ ప్లేస్‌లో ఉంటే వీడు ఇట్లనే అయితాడు. మనం జర గేటెడ్ కమ్యూనిటీకి పోదాం. పిల్లలకి మంచి ఇంగ్లీష్ మంచిగొస్తది. ఆళ్ళు గూడా పోటీ ప్రపంచంలో మంచిగా బతుకుతారు అని జెప్పేసి ఎంబడి పడతా ఉంటా అన్నమాట. సో, సీజన్ 3లా గేటెడ్ కమ్యూనిటీకి తీసుకొని పోతాడు. గేటెడ్ అవును. కమ్యూనిటీకి తీసుకొని పోతే అక్కడ మళ్ళా నేను పడే గోసలేందనేది గూడా బాగా చూపిచ్చిర్రు. అవును. సో, అంటే మనం చాలా స్వేచ్ఛగా తిరిగే ఒక పక్షిని తీసుకుపోయి ఒక పంజరంలో ఏస్తే అది ఎంత ఇబ్బంది పడతదో, స్వేచ్ఛగుండే ఒక పల్లెటూరు వాతావరణమా, లేకపోతే ఒక బోరుబండ లాంటి ఒక మాస్ ఏరియాలల్లో ఉన్న ఒక కపుల్ తీసుకుపోయి ఒక్కటేసారి చాలా అంటే చాలా డిగ్నిటీ ప్లేస్‌లో ఏస్తే, ఆ వాతావరణం తట్టుకోలేక ఎంత ఉక్కిరిబిక్కిరి అయితారు అనేది గూడా బాగా చూపిచ్చిండ్రు. నాకు చాలా ఇష్టం. ఆ సీన్ ఏదైతే నా రియలైజేషన్ ఉంటది. అవును. ఏదైతే నా గురించి గంట వచ్చి ఒకరి దగ్గర నా నా గొప్పతనం ఏందని మాట్లాడుతుంటాడు. సో, 3 ఫ్యామిలీస్‌ది కూడా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే అండర్‌స్టాండింగ్ చాలా బాగా చూపించినారు. సో అసలు మాములుగా కాదు. అవును. దాంట్లో ఎస్పెషల్లీ హ్మ్. రోహిణి గారును, అభినయ్ గారు అవును. వాళ్ళది కూడా మంచి మంచి ఫన్నీగా అంటే ఒక్కళ్ళని కాదు. సో, ఎవ్వరి క్యారెక్టర్స్ కాళ్ళకి అసలకి అవునవును. వీళ్ళు కాకుండా ఇప్పుడు మేము ఎట్లా అయిపోయిందంటే, ఈ క్యారెక్టర్స్‌లో వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఇమాజిన్ చేసుకోలేమేమో అన్నంత దీనిగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అసలకి ప్రతి ఒక్కళ్ళు టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైమ్ అదే చెప్తున్నా. తెలుగు అవును. సీరీస్‌లో ఇప్పటి వరకు నాకు తెలిసి ఇంత ఏ సక్సెస్ రేట్ ఏ సీరీస్ లేదు. సీరీస్ లేదు. లేదు. అవును. బట్ చాలా మంది అడిగారు. ఎందుకు దీన్ని మేము కూడా అడిగాం. ఫస్ట్ సీజన్ అప్పుడు 'మహి రాఘవన్' గారిని కూడా అడిగాం మేము. ఆ! ఎందుకు మీరు దీన్ని థియేటర్ చేయలేదు అని. సీజన్ 3కొచ్చినోళ్ళు చాలా మంది సెలబ్రిటీస్ గూడా అదే మాట అన్నారు. అసలు థియేటర్ సినిమాకి ఏమాత్రం తీసుకోద్దు. దీన్ని థియేటర్‌లో రిలీజ్ చేస్తే ఏమాయే అని జెప్పేసి అన్నారనమాట. ఆ సౌండింగే మాకు చాలా అంటే చాలా హ్యాపీనిచ్చింది. సో, ఆహ్, సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 మాది కంప్లీట్ టీమ్ వర్క్ అని జెప్తా నేను. అంటే ఒక్క కపుల్ వల్ల అది సక్సెస్ అయింది అని అనలేం. ఎందుకంటే పావని అభినవ్ అన్న గాని, చైతన్య అన్న దేవయాని గాని, అండ్ నాది గంటది గాని మా 3 ఫ్యామిలీస్ ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క ఫ్యామిలీ స్టోరీ చెప్పిండ్రండ్ల. సో, అంత మన న్యాచురల్‌కి దగ్గరగుంటది కాబట్టి అంత మంచి సక్సెస్ అయింది. యాహ్! చెప్పాలంటే ఒక ఫ్యామిలీలో మన రియల్ ఫ్యామిలీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆ! ఎలా ఎలా జరుగుతదో, జరుగుతది. ఎస్పెషల్లీ మీ సీజన్స్ అయిపోయినా గూడా షార్ట్స్ అనేది ఎప్పుడు మీరు చూసారో లేదో అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ బాగా అవుతూ వైరల్. ఉంటాయి. నాకు ఎస్పెషల్లీ మీ పాపది. పాపం. మీ పాప క్యారెక్టర్ చేసే డింపుల్. యాహ్! నేను ఎన్ని సార్లు వచ్చినియంటే నేను మామూలుగా జనరల్‌గా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అవి చూస్తుంటాను గదా! డెఫినిట్‌గా ఒక 2 డేస్‌కి ఒకసారైనా రీల్ వస్తుంటుంది. మా ఫాదరు అవును. ఇట్లా గంట ఇలా నిజంగానే ఆయన దగ్గర ఇదే వస్తది. మేము ఇక్కడి నుంచే వచ్చాము అని తను హ్మ్. స్టేజ్ మీద స్టేజ్ మీద చెప్తుంటది. చెప్పినప్పుడు అరే! చాలా మంది కనెక్ట్ అయ్యారు. అవును. 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 సో, జనరల్‌గా నాకేం చెప్పారంటే, ఇట్లా తెలంగాణ ఊర్లో చాలా మందున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది కనెక్ట్ అయ్యారు నాకున్న సర్కిల్‌లో. సో, అవును. చాలా మంది చెప్పారు. సో, మీరు ప్రాపర్ ఊరు నుంచి వచ్చారు గాబట్టి, అక్కడికి ఇక్కడికి చేంజ్ మీరు ఈ సినిమాలో చూపించారనుకున్నారా? అహా! చేంజ్ ఓవర్ అంటే ఏం లేదు. యాజ్ యూజువల్ ఇ ఇ బయట జరిగే మాక్సిమమ్ రియల్ స్టోరీస్ ఇవన్నీ. హ్మ్. సో, పిల్లలు కొంతమంది అంటే అందరూ అనను. కొంతమంది పేరెంట్స్ చేసే పనులను బయట చెప్పుకోవడానికి నామోషీగా ఫీల్ అయితుంటారు. నా దోస్తుల వాళ్ళ అమ్మ నాయననేమో అంత మంచిగున్నారు, పాష్‌గున్నారు. మా అమ్మ నాయన ఇట్లున్నారు. అయ్యో! నేను బయట చెప్పుకుంటే నా పరువు పోతదేమో అని చాలామంది పాపం వాళ్ళ ఏజ్ అట్లాంటిది గదా! వాళ్ళకి తెలీదు గాబట్టి. కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి మనం జేసే పని చిన్నదే గావచ్చు గానీ, దాంట్లో మనం ఎంత మంచిగా బతుకుతున్నాం, ఎంత సంతోషంగా బతుకుతున్నాము, అది మనకెంత గౌరవాన్నిస్తుంది అనేది తల్లిదండ్రులు జెప్పుకుంటే, పిల్లలకు ఆ తల్లిదండ్రులు జేసే పని మీద రెస్పెక్ట్ పెరుగుతది. సో, మాకు సీజన్ 2లో డింపుల్‌కి ఆహ్, కూసొని చెప్పుకునేటివి ఉంటాయన్నమాట. డింపుల్ ఫంక్షన్ అప్పుడు వాళ్ళ నాయన కూసొని, నేను కూసొని మాట్లాడేది గాని, సీజన్ 1లో ఇట్లనే బర్రెలు అది ఇది అని జెప్పేసి వాళ్ళ నాయన గురించి మాట్లాడుతుంటే డింపుల్‌ని పక్కకు కూర్చోబెట్టుకొని, వాళ్ళ నాయన ఈమె బతకాలని జెప్పేసి ఎన్ని పూజలు జేషిండు అట్లాంటియి నేను ఆమెకి మా మా వ్యాపారం గురించి చెప్పడం గానీ,
సో, దానివల్ల సీజన్ 2లో ఎండింగ్‌లో ఆమె చెప్పడం అంటే మనది మన పనిని మనమే మన పిల్లలకు ఎంత గొప్పగా చెప్పుకుంటే వాళ్ళకు గొప్పగానే కనిపిస్తది. మనం జేసేది చీదరించుకుంటూ, మన పనిని మనమే తిట్టుకుంటూ చేసినామంటే వాళ్ళకి గూడా మన లైఫ్ మీద చిరాకొస్తది. సో, ఎప్పుడైనా మనం ఏ పని జేసినా మన పిల్లలకి మన పని వల్లనే మనం తింటున్నాం గాబట్టి దాని గురించి మనం గొప్పగానే చెప్పుకోవాలి అదేదైనా. ఎందుకంటే పిల్లలకు మనం ఏది చెప్తే గదే కనెక్ట్ అయితారు కాబట్టి. సో, ఎట్లనో ఫ్యామిలీ గురించి, పాప గురించి వచ్చింది కాబట్టి, మీ ఫ్యామిలీలో ఒక బుడ్డ మహాలక్ష్మి వచ్చింది. అవును. సో, ఎట్లా ఉంది తనొచ్చిన దగ్గర నుంచి అసలకి? మీరు, రాకేష్ గారు పరిగెడుతున్నారా ఏంటి? అవును. అంటే మాకు పాప పుట్టిన తర్వాతనే మా సినిమా గూడా మూవ్ ఆన్ అయింది. ఆ! మా సినిమా రిలీజ్ అయింది. మా మా మ్యారేజ్ అయినప్పుడు మేము సినిమా స్టార్ట్ చేసినా గూడా రిలీజ్ జేయడానికి మాకు చాలా టైం పట్టుండే. బిడ్డ పుట్టిన తర్వాతనే మా సినిమా పని ముందు పడ్డది. అండ్ నాకు ఇంకా నేను పాప వచ్చిన తర్వాత కొంచెం సీజన్ 3 వరకే గ్యాప్ తీసుకుందామని తీసుకున్నాను. ఎందుకంటే కంప్లీట్ ఈ ఏజే నేను పాపతోనే నేను అదంతా గూడా నేను ఎంజాయ్ చేయగలుగుతాను. అండ్ పాపకు గూడా ఈ టైమే నా అవసరం ఎక్కువుంటది గాబట్టని ఈ టైం కంప్లీట్‌గా పాపకియ్యాలనుకున్నా. 2 ఇయర్స్ ఇప్పుడు. సో, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ ఇప్పుడు వర్క్‌కి టర్న్ అయితున్నా. ఇంకా మా ఆయనకు గూడా మంచి స్టోరీస్ రాసుకుంటున్నాడు. అండ్ మూవీస్ గూడా ఉన్నాయి. త్వరలో అనౌన్స్ చేస్తాం. త్వరలో అనౌన్స్ చేస్తారు. సో, చాలామంది మూవీ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అవును. సో, చూసుకుంటే గనక ఆ టైంలో ఎట్లా అంటే డైరెక్ట్‌గా కేసీఆర్ గారికి బినామీయా కాబట్టే కేసీఆర్ అని మూవీ తీశారు అనేది చాలా ఇదైంది. బట్ అవును. దాని మీద ఎంత ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా అదనేది ఒకటి అట్లా ఉన్నప్పుడు ఉంటది. ఆ ఫేస్‌లో మీరెట్లా ఫీల్ అయ్యారు? అంటే చెప్పేంత వరకు జెప్పినాము. కానీ మనం ఎంత చెప్పినా గూడా అవతలోళ్ళు మనల్ని అర్థం చేసుకుంటలేరంటే ఒకరిని నమ్మించాలి అని జెప్పేసి ఇంకా మనది మనము మేమది గాదు, మేమది గాదని నువ్వెంత జెప్పినా గూడా ఎనక నుంచి ఇంకొకళ్ళు అంటున్నారంటే నువ్వు చెప్పడం ఆపేయాలింక అంతే. ఓకే. మాట్లాడుతున్నారా? మాట్లాడితే మాట్లాడుకొని అని స్టార్టింగ్‌లో మేము జెప్పేసినాము. అంటే మాకు ఎంత అభిమానం ఉన్నదో ఆ అభిమానాన్ని మేము చూపించుకోవడం కోసమని ఇట్లా జేసినాము అని. అర్థం చేసుకునే వాళ్ళు 100% అర్థం చేసుకున్నారు. 80% జనాలు మేము తీసిన సినిమాని గాని, మా కష్టాన్ని గాని చాలా అంటే చాలా అర్థం చేసుకున్నారు. ఈ ఈ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అర్థం చేసుకున్నారు గాబట్టే మా సినిమా మేము సక్సెస్ అయ్యి, మేము ఏదేదైతే మేము స్వార్థం లేకుండా పెట్టి సినిమా తీసినామో అంతకు డబ్బులు మాకొచ్చేసింది. మేము ఈరోజు మంచిగా హ్యాపీగానే ఉన్నాం. సో, అంటే మేము నిస్వార్థంగా జేసినాం గాబట్టి. ఇగ కొంతమంది మాట్లాడతారంటే 100కి 100% మన ఇంట్లో ఉన్నోళ్ళకే మనం నచ్చం. 100% నచ్చం. ఎవరికో ఒకరికి మన గుణం నచ్చదో, లేకపోతే మన క్యారెక్టర్ నచ్చదో, మనం మాట్లాడే విధానం నచ్చదో, ఎవరికో ఒకరికి మన ఇంట్లో ఉన్నోళ్ళకి మనమే నచ్చం. అట్లాంటిది సొసైటీలో ఉన్నోళ్ళందరికి మనం నచ్చాలంటే కుదరని పనది. అందుకోసమని అది ఇంకా వాళ్ళెంత మాట్లాడినా వదిలేసుకోవాలి అనుకునేది ఒకటి. ఆ ఒక మెచ్యూరిటీ మనం తీసుకొచ్చుకున్నామంటే మిగతా వాళ్ళేదైనా మాట్లాడినా గూడా దాన్ని ఈ చెవి నుంచి, ఈ చెవి నుంచి వదిలేస్తాం. సో, 'రాకేష్' గారు ఆ టైంలో ఇట్స్ ఎ వెరీ అందరూ ఆయనకి చాలా మంది సపోర్ట్ చేశారు. వన్ ఆఫ్ మేము గూడా సపోర్ట్ చేశాము. అవును. లిటరల్‌గా ఆయన తీసుకొచ్చి పేపర్స్ కూడా తీసుకొచ్చి, నేను చూపించినారు. ఇంటి పేపర్స్ ఇదిగోండి. నేనివి పెట్టి నా సినిమా చేసినాం. తీసుకున్నాను అని జెప్పి అవును. చూపించినప్పుడు మాకు చాలా ఎమోషనల్ అనిపించింది. అండ్ వెరీ జెన్యూన్. మిగతా వాళ్ళందరూ ఎట్లున్నా సరే, అవును. మీకన్నా మాకు 'రాకేష్' గారు చాలా క్లోజ్ పర్సన్ చెప్పాలంటే. మేము అవును. ఎప్పుడే అవును. సినిమాలప్పుడు మీ దగ్గరికొస్తుంటాం గానీ, అవును. మాకు అవును. 'రాకేష్' గారు ఎట్లా అంటే ఒక లైక్ మా ఫ్యామిలీ లాగా లాగా. ఫీల్ అవుతుంటాం. అవును. ఎప్పుడు ఏదైనా సరే ఎంతో జెన్యూన్‌గా నాకు తెలిసి మీ సినిమాకొచ్చినంత ఆ 'ప్రసాద్‌ల' ప్రసాద్ క్రౌడు క్రౌడ్ ఏ సినిమా ఇప్పటి వరకు సాయి రాలేదు. రాజేష్ గారు అన్నారు ఆ రోజు. ఏ 'బాహుబలి' సినిమాకి కూడా ఎన్ని కెమెరాస్ రాలేదు. ఇంతకంది కెమెరాస్ ఎట్లా తీసుకొచ్చినావు రాకేష్ అని అన్నాను. అంటే నిజంగా మా సినిమా జనాలలోకి అంతగానం వెళ్ళడానికైతే ఎస్పెషల్లీ మీడియానే కారణం. మీరు లేకపోతే సీరియస్‌లీ మా సినిమా అంత అంత ఈజీగా జనాల మధ్యలో ఎళ్ళేది కాదు. ఎందుకంటే మేము పబ్లిసిటీకి అంతగానం మేము ఖర్చు పెట్టుకోలే. పబ్లిసిటీ స్టంట్స్ మేమేమి జేయలే. ఏదో మా ఇంట్లో ఉన్న వాటితో మాకున్న ఆ చిన్న పేరుతోని మేము పబ్లిసిటీ జేసుకోగలిగినాం గానీ, అది మేము జేసుకున్నది గూడా జనాల వరకి ఆబ్వియస్‌లీ అందరి దగ్గరికెళ్ళిందంటే ప్రతి ఒక్క మీడియా వాళ్ళే కారణం. అందరూ గూడా ఈయనని లైక్ మొత్తం ఫ్యామిలీ లాగా జూషిండ్రు గాబట్టే ఈరోజు మీ కుటుంబ సభ్యురాలుగా మేము గూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. లేదంటే అమ్మో! ఆహ్, ఆహ్, ఆ గడియలను తలుచుకుంటే గూడా గుండె నొప్పొస్తది నాకైతే. యాక్చువల్‌గా మీరు ఆ టైంలో ప్రెగ్నెంట్ ఆ! ఉండి కూడా అండ్ తిరుగుతుంటే అందరూ అవునవును. అసలకి చాలామంది మీరెందుకు తిరుగుతున్నారని కూడా చాలా మంది కామెంట్ చేశారు. అవును. సో, లేదు నేను నా ఇష్టంతో వస్తానని మీరు కూడా అవును. 1, 2 సార్లు చెప్పడం జరిగింది అవును. దాని గురించి. ప్రెగ్నెంట్ టైమ్‌లో తిరిగినాను. ఆబ్వియస్‌లీ బేబీ పుట్టిన తర్వాత 1 ½ మంత్‌కే మళ్ళీ బేబీనేసుకొని గూడా తిరిగినాను. సో, చాలా మంది ఆ టైమ్‌లో అది గూడా పబ్లిసిటీ స్టంట్ అన్నారు గానీ, బిడ్డనేసుకొని పబ్లిసిటీ కోసం తిరిగేంత అది కాదు. కాకపోతే నా బిడ్డకి నేను ఫుల్ ఫ్లెడ్జ్ టైమ్ ఇయ్యాలనుకున్నాను. ఫీడింగ్ నాదే ఇయ్యాలనుకున్నాను గాబట్టి పాపని పట్టుకొని నేను తిరిగిన. లేదంటే అందరిలాగానే కేర్ టేకర్‌ని పెట్టుకొని మీరింట్లోనే ఉండండి. నేను నా పనికెళ్ళేసొస్తా అని జెప్పేంత ఇంకా పెద్ద మనసు అప్పటి వరకు నాకింక రాలే. ఇప్పటికి నాకు రాలే. ఎందుకంటే ఇంత నడిచి, ఇంత మాట్లాడుతున్నా గూడా నా బిడ్డను వదిలిపెట్టి నేను పనికి నేను సంకోచిస్తా. ఎందుకంటే ఈ ఏజే నేను దాంతో నేను ఎక్కువ ఎంజాయ్ జేయాలనుకుంటా గాబట్టి.
సో, కానీ ఇప్పుడిప్పుడు కొంచెం ఎళ్ళగలుగుతున్నా. నేనెళ్ళే దగ్గరికి గూడా పాపని తీసుకెళ్ళగలుగుతున్నాను. సో అట్లా ఇంక నెక్స్ట్ అసలు అంటే బావుండిద్ది కదా! అనేవాళ్ళు ఎట్లైనా అంటారు. హ్మ్. మనం మంచిగున్నా అంటారు, మంచిగా లేకపోయినా అంటారు. చూసినావా మా మాట చెప్తే ఇనలేదు కాబట్టి ఇయాల ఈ పని చేసిండ్రు అని అంటారు. మనకేదైనా కొంచెం అటు ఇటు అయితే. మనకు మంచి సక్సెస్ అయిందనంటే, చూసినావా మేము చెప్పడం వల్లనే అట్లా అయింది అని చెప్పేసి అంటారు. ఎట్లున్నా గూడా అంటారు అనేది. ఇంకా కాకపోతే వాటినన్నిటిని ఇగ్నోర్ చేయాలి అంతే. సో, మీరు చూస్తే గనక అందరూ మాక్సిమం చెప్పాలంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. మ్యారేజ్ అయిపోగానే హస్బెండ్ తీసుకొని బయటకొచ్చేస్తున్నారు. ఏదో వాళ్ళ షెడ్యూల్స్ ఆళ్ళు చూసుకొని అట్లా ఎళ్ళిపోతారు. బట్ డే 1 నుంచి మేము చూసాము. విత్ జాయింట్ ఫ్యామిలీ ఆ! వాళ్ళ బ్రదర్ వాళ్ళతో గాని, వాళ్ళ పిల్లలతో గాని మీరు అటాచ్ అయ్యి ఉంటారండి. మీ అత్తగారితో అయితే అసలకి మేము మీ వీడియోస్ రెగ్యులర్‌గా చూస్తాం. ఎన్ని ఆవకాయలు అవును. పడతారు సుజాత గారు మీరు? ఈరోజు మేము కూడా ఆవకాయ తీసుకొని అదే. ఎళ్తాకొచ్చాం. తప్పకుండా. ఆవిడకి ఆవకాయ పెట్టడం అంటే మా ఎవ్రీ సమ్మర్ వచ్చిందంటే నేనింక లాస్ట్ సమ్మర్ పెట్టనీయలేదసలు. ఎంత ఫైటింగ్ జేసి ఆపినానో. అంటే పాప పుట్టిందప్పుడే ఎక్కువ కారాలు అవన్నీ గూడా వద్దు ఇంట్లో అని జెప్పేసి పెట్టనీయలేదు. అది గూడా నేను గట్టిగా ఆపిన గాబట్టి ఆగింది. హ్మ్. కానీ ఎవ్రీ ఇయర్ ఆవిడకదొక హ్యాపీనెస్ అన్నమాట. ఆవకాయ పెట్టి అయిన వాళ్ళకి కొంతమందికి పంపియడము అట్లా. ఈ సో ఇయర్ ఎన్ని ఆవకాయలు పెట్టారు సుజాత గారు? ఈ ఇయర్ 3 పెట్టినామనుకుంటా. వెల్లుల్లావకాయ, శనగలావకాయ, అల్లమావకాయ. 3 చూసాను. మీ వ్లాగ్స్ చూసాను నేనసలకి. ఇన్ని ఆవకాయలు పెడుతున్నారసలకి. చాలా ఈజీగా పెట్టేస్తారావిడ. అంటే ఆహ్, మ మ నేను చిన్నప్పటి నుంచి చూసిందేంటంటే ఇంట్లో ఆవకాయ పెట్టాలంటే మాకదొక పెద్ద పండుగ, పెద్ద పని అది. హ్మ్. అంటే హ్మ్. ఇల్లు మొత్తం సెట్ జేసుకోవడమే ఒక పెద్ద పనైతే పచ్చడి పెట్టడం గూడా ఒక పెద్ద పని. కానీ మా అత్తమ్మని చాలా సింపుల్‌గా పెట్టేస్తారావిడ. చాలా అంటే చాలా సింపుల్‌గా పెట్టేస్తారు. ఆవిడకిష్టమింక. అంతే. హ్మ్. సో, డెఫినిట్‌గా చూస్తుంటాం అన్ని వంటలు చేస్తుంటారు. అంటే మీరేమో పక్కా తెలంగాణ. అవును. రాకేష్ గారేమో పక్కా ఆంధ్ర అబ్బాయి. మా ఆంధ్ర. సో, చూస్తే గనుక అంతకుముందు మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు కదా! ఇప్పుడు నాన్ వెజ్ పూర్తిగా మానేసారా? మానేష్ యాహ్! అంటే పక్కా ఆంధ్ర గాదు. మా ఆయన గూడా తెలంగాణ వరంగలే. తెలంగాణ. ఓహ్! ఓకే. సూపర్. వరంగలే కాకపోతే లాంగ్వేజ్ ఆంధ్ర లెక్కుంటది. ఓహో! ఆ! అవునా? నేను ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసినా గూడా నేను ఆంధ్రానేనని ఫీల్ అయితా ఉంటా నేను. లాంగ్వేజ్ అట్లుంటది. వరంగల్ పక్కా. నాన్ వెజ్ పెళ్ళికి ముందు ఘోరంగా తినేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ మానేసిన. ఎప్పుడసలకి ఇది తినాలని అనిపించలేదా ఇంకా? లేదు అనిపియలేదు. రాకేష్ గారు మానేయమన్నారు. మీరు మానేసారా? నేనే మానేసిన. హ్మ్. ఆహ్, నాకు ఇంకెందుకో అంటే మనం ఉండే వాతావరణం గూడా మనకొకటి మన మీద ప్రొజెక్ట్ జేస్తది గదా! సో, అంటే ఆహ్, క ఏమంటారు తాటి చెట్టు కింద కూర్చుంటే కళ్ళు తాగబుద్దయితది. ఆ! ఆ! చికెన్ దుకాణం కాడ నిలబడితే చికెన్ తినాలనిపిస్తది. అట్లనే ఏదైనా మంచి డివోషనల్ స్పేస్‌లో ఉంటే మనకు నాన్ వెజ్ మీద పెద్దగా మనసు పోదు. సో, మా ఇంట్లో పొద్దుగాల లేస్తే పూజలు అట్లాంటివి ఉంటాయి గాబట్టి తినాలనే ఆశ గూడా రాదు. సో, నేను గూడా చూసాను యాక్చువల్‌గా 7 శనివారాల వ్రతం వ్రతం చేస్తున్నా. చేశారు మీరు. చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపిచ్చింది. మా కోసం అసలు చిన్న ప్రాసెస్ చిన్న దీనిలో చెప్తారా? నాకది చూసాక చాలా బా అనిపిచ్చింది. కింద గూడా చాలా మంది అంటే చాలా షార్ట్స్‌లో పాజిటివ్ కామెంట్స్ పెడతారు. చాలా ఆ! పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. ఎలా చేస్తారండి? ఎట్లా చేస్తారు? అని జెప్పేసి. అంటే నేను మా పెళ్లి అయిందే తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అయింది. లగ్గం జరిగినప్పటి సంది కూడా నేను పూజ చేసుకోవాలి అని అనుకున్నా. లాస్ట్ టైమ్ సేమ్ ఇదే టైంలో మా అత్తమ్మ గుంటూరుకి అట్లా ఎళ్ళేసొచ్చిన తర్వాత సో, ఆ పూజ చేద్దాము అని చెప్పేసి అన్నారనమాట. చేద్దామన్నారు కానీ మాకు ఇంట్లో కొంచెం సిట్యుయేషన్ కుదిరేటట్టు లేకుండే. అప్పుడే నేను డెలివరీ అయ్యి ఉన్నాను. డెలివరీ ఐ మీన్ బేబీకి 1 ఇయర్ అయితుంది. కొంచెం వర్క్ దాంట్లో చాలా బిజీ ఉన్నాము. పూజ చేసే టైం లేకుండే. సో, అప్పుడు నేనే ఆపిననమాట. సో, కొంచెం సెట్ అయిన తర్వాత చేద్దాము. ఇప్పుడే కాదు అని చెప్పి. అది నాకు ఇంకా ఇప్పుడు ఈ మూమెంట్ వచ్చింది. ఇప్పుడు చేసుకుంటే బావుంటది అని కొన్ని కొన్నున్నాయి. దేవుడి ముందు నా కోరికలు పెట్టేటివి కూడా కొన్నున్నాయన్నమాట. సో, మనకు మనుషులు ఇంట్లో ఉన్నవాళ్ళు మనకి ఎంత సపోర్ట్ చేసినా దైవబలం అనేది మనకొకటుంటేనే మనం ఏదైనా పననుకున్నా గూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు జరుగుతది అనేది నేను బాగా నమ్మిన. ఆఫ్టర్ మ్యారేజ్ దగ్గర నుంచి బాగా ట్రస్ట్ చేస్తున్నా. సో, అందుకే చేసుకుంటే బావుంటది అని జెప్పేసి మొదలుపెట్టిన. ఇప్పటికి ఇప్పుడు రేపు శనివారంతోని ఏడో శనివారం అయితది. చాలా అంటే అది చేసుకున్న ప్రతిసారి ఆ పూజ అయిన ఆ డే అంతా గూడా ఎందుకో నాకొక చాలా చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ అనిపిస్తది. ఏమో వెంకటేశ్వర స్వామి నాతోని చేపియాలే. నేను చాలా చిన్నగా జేసుకుందాము ఆడనే కూర్చొని ఏమున్నది 7 దీపాలు పెట్టుకొని చేసేసుకుందాం అని అనుకున్నా. కానీ ఆ స్వామి నాతోని మంచిగా చేపించుకుంటున్నాడు. పూజ అనుకున్న ప్రతిసారి గూడా నా చేతులతో నేనే ఏదో ఒకటి తీసుకురావడము, కొంచెం ఘనంగా చేసుకోవడం అట్లా జరుగుతుందనమాట.
మంచిగా అనిపిస్తుంది. చూసాం ప్రతిది మీరు ఆ రోజంతా చాలా బాగుంది. ఇప్పుడే అయిపోయిందని మీరు ఆ! ప్రసాదం తిన్నప్పుడు షార్ట్స్ కానీ, ఎవ్రీడే రెగ్యులర్‌గా మీ ఛానెల్స్ అవి ఫాలో అవుతుంటాం కాబట్టి ఆ! తెలుస్తుంటది. అండ్ ఇంకొకటి మీకు ఈ టైంలో అంటే ఈ 'సేవ్ ద టైగర్స్' అప్పుడు నాకు ఒక ఆర్టిస్ట్ జనరల్ కాన్వర్జేషన్ అప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఇట్లాగా చూసాం ప్రీమియర్ చూసిన తర్వాత బయటకొచ్చాక ఒక ఆర్టిస్ట్‌తో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, "దీనిలో మీ పెర్ఫార్మన్స్ చూసి 'సూర్యకాంతం' గారి లోటు తీరుస్తారు సుజాత గారు" అని చెప్పేసి అన్నారు. ఆ! సో, మీకెవరైనా ఈ కాంప్లిమెంట్ వచ్చిందా ఎప్పుడైనా? నన్ను చిన్నప్పటి సంది అందరూ తెలంగాణ శకుంతలమ్మతోని పోల్చేటోళ్ళన్నట్టు. ఎందుకంటే నా గొంతు అట్లుంటుండే, నేను మాట్లాడే మాట అట్లుంటుండే. నేను అదేందో నేను చిన్నగా చెప్పినా గూడా అవతలోళ్ళకి గట్టిగానే ఇనబడతది. మా ఇంట్లో గూడా ఎప్పుడన్నా ఏదన్నా డిస్కషన్ అయితుంది అన్నప్పుడు నేనేదన్నా మాట్లాడుతున్నా అంటే, "ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు? చిన్నగా మాట్లాడు గదా!" అంటారు. అంటే యాక్చువల్లీ నేను మాట్లాడే బేస్ ఫ్లోలో అట్లా మాట్లాడినా గూడా ఎందుకంత గట్టిగా మాట్లాడతావు అని జెప్పేసి అంటారనమాట. మళ్ళీ వాళ్ళకర్థం గాదు. ఇంకొకసారి మాట్లాడు. అదే మాట్లాడు గానీ నిదానంగా ఇంకొకసారి మాట్లాడు అని జెప్పేసి అంటా ఉంటారు. దాంతోని ఇంకా ఇంకా జర తగ్గించుకున్నా నా వాయిస్ నేనే. చిన్నప్పటి నుంచి అట్లా అంటుండే. ఏమో అంటే 'సూర్యకాంతమ్మతోని' పోల్చిండ్రు అని అన్నారు కాబట్టి అది నిజంగా చాలా బ్లెస్ నాకు. నన్ను అంత పెద్ద ఆర్టిస్ట్‌తోని కంపారిజన్ చేసిండ్రు అంటే. మేబీ ఆ అమ్మ లాంటివి నాకు గూడా అవకాశాలొచ్చినాయంటే తిరిగేముండదండి. కదా! ఏ జీ ఆర్టిస్ట్‌కనే ఆ! అంతకు మించి ఇంకేం గావాలి. అవును. సో, అంటే ఎందుకు ఆ మాట అన్నారంటే డైలాగ్ డెలివరీ. ఆ! సో, సూర్యకాంతం గారు మాట్లాడినా గూడా అంత ఫ్లోలో కూడా ఫ్లోలో ఎక్కడ అర్థం కాకుండా ఉండేది కాదు. మళ్ళీ అవును. అదొక రిథమ్ లాగెళ్ళేది. తిట్లు కూడా ఒక రిథమ్ లాగెళ్ళేది. సో, మళ్ళీ అన్ని ఆ! డేస్ తర్వాత మీరు తిడుతుంటే కూడా అది ఒక రిథమ్‌లా ఎళ్తుంది తప్ప ఎక్కడ కోపం రావట్లేదు. జనరల్‌గా కోపం రాదు. ఒక అవును. తిడుతుంటే అది రిటర్న్ కౌంటర్ ఇవ్వడానికి సీరియస్‌గా అనిపిచ్చేది. ఒక ఆడియన్స్ చూస్తున్నాడంటే వాడు తిడుతున్నాడంటే మనకి కోపం రావడం అలా కోపం జరిగిద్ది. రావాలి. బట్ అవునవును. సీరియస్‌లీ మీ సీరీస్‌లో అన్నిట్లో చూస్తే గనుక మీరు తిడుతుంటే మాకు నవ్వొస్తుంది అవుతూంటది. యాక్చువల్‌గా. అవును. అది అదే అంటే అది చాలా గ్రేట్ నాకు. ఎందుకంటే సీజన్ 2 దాంట్లో గూడా పోలీస్ స్టేషన్‌కి పోయి పోలీస్ ఆయన మీద ఎగబడి తిట్టే క్యారెక్టర్ ఉంటదన్ ఆ సీన్ ఉంటది. అవును. ఆ సీన్ అయితే ఎంతమంది షేర్ జేసినారో నాకు. అక్కడ నీ కోపం ఎక్కడ కనబడుతుంది? నాకెంత కామెడీ కనబడుతుందో, ఎంత కామెడీ కనబడుతుందో అవును. అని. అంటే నా కోపాన్ని గూడా అవతలోళ్ళు అంత నవ్వుతున్నారు అంటే నేను నేను నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అవు గదా! సో, 'సేవ్ ద హ్మ్. టైగర్' సీజన్ 3 మీరు మర్చిపోని డైలాగ్ అంటే ఏదైనా రిపీట్ ఎక్కువ సార్లు మీరు రిపీట్ చేయాల్సొచ్చింది గానీ, మర్చిపోయిన డైలాగ్ అంటే ఏముంది? సుజాత గారు? ఆయనే 'గంట రవి' వచ్చి నా కొడుకుని ఊకే షేర్ బేటా తు షేర్ అంటదన్నట. షేర్ ఇద్దరిని షీర్ చింత గడతా అని జెప్పేసి ఉంటది. ఆ డైలాగ్ మోస్ట్‌లీ మళ్ళీ మేబీ సీజన్ 4కి మేమేదైనా సెట్‌కెళ్తే గూడా ఆ డైలాగ్ దలుచుకొని నవ్వుతాం గావచ్చు నేను, దర్శి ఇద్దరం. సో, నాకు, దర్శికి ఇద్దరికి బాగా నచ్చిన డైలాగ్ అది. షేర్ షీర్ చింత గడతా అని. ఎన్ని సార్లు రిపీట్ జేసి నవ్విండో ఆ డైలాగ్ షీర్ చింత గడతా అని జెప్పి. అంటే బేసిక్‌గా ఊర్లల్లో అట్లా తిడతారు మమ్మల్ని. హ్మ్. మేమేదైనా ఏసినంటే షీర్ చింత గడతా అని జెప్పేసి అంటారు. సో, అది కామన్ వర్డ్ అది. అది అదిక్కడ వాడేసరికి వాళ్ళకి తెలవదు గదా! ఆ తిట్లు. ఆ మాట నేను అనేసరికి చాలా ఫన్ అయింది. అవును. మాకు కూడా అది అనిపిస్తా ఉంటది. మీరు చెప్పారు కదా! ఎక్కువ రీల్స్‌లో చూస్తా అవును. ఉంటాము ఇట్లా అని జెప్పి. సో, అంటే ఎందుకని 'మహి వీరరాఘవన్' గారి దగ్గర నుంచి ఐ మీన్ 'సేవ్ ద టైగర్స్' ఫస్ట్ అవును. నుంచి అవును. కూడా గ్రేట్. ఒక్కొక్కళ్ళు చేంజ్ అవుతా వచ్చారు. బట్ ఎక్కడ స్టోరీలో అరే! చేంజ్ అయ్యారు కాబట్టి ఇట్లా ఉందని ఎక్కడ ఉండదు. అనిపించలేదు. కనిపించలేదు. బట్ ఏంటి ఆ మ్యాజిక్ ఏం చేశారు అసలకి మీ 3 సీజన్స్‌లో? అంటే 'మహివి రాఘవ' సార్ ఏ గడియలో మొదలుపెట్టిండో, సీజన్ 1 తేజ అన్న చేసినప్పుడు గూడా యాస్ ఎ డైరెక్టర్‌గా మాకు మాతోని లొకేషన్‌లో ఎట్లుండేనో, సీజన్ 2 అరుణ్ అన్న గూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉండే. ఇంకా సీజన్ 3 శ్రీరామ్ అన్న అయితే చాలా ఏమంటారు మాతోని మాట్లాడేటప్పుడు గాని, చేసేటప్పుడు గాని విత్ డైలాగ్స్ ఆయన గూడా యాక్ట్ జేసి చూపిస్తుండే అన్నమాట. శ్రీరామ్ అన్న చేస్తుండే. సో, ముగ్గురు డిఫరెంట్‌గా డైరెక్షన్ జేషినా గూడా మెయిన్ రైటర్ ప్రదీప్ అద్వైతం అన్న, విజయ్ నామోజీ అన్న వీళ్ళందరూ రాషిండ్రు గాబట్టి ఎక్కడ గూడా చేంజ్ అవ్వకుండా, ఎవ్వరి క్యారెక్టర్ డల్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగా బ్యాలెన్స్ జేషిర్రాళ్ళు. సో, మెయిన్ రైటర్‌లు కరెక్ట్‌గా స్ట్రాంగ్ బేస్‌తోనున్నారు గాబట్టి, ఇఫ్ డైరెక్టర్‌లు చేంజ్ అయినా మేబీ అదేం తెలలేదేమో. సీజన్ 3కి నేను విన్నదేంటంటే డైరెక్షన్, విజువలైజేషన్ చాలా బాగా అవును. జేషిండ్రు అవును. అని జెప్పేసి అన్నారు. అవును. సో, హ్యాపీ అనిపిచ్చింది. అంటే సీజన్ 1 ఒక మ్యాజిక్ అది. సీజన్ 2 అది ఎక్కడ తగ్గనీయలేదు. సీజన్ 3 గూడా అంతకు మించి ఇచ్చినారు. ఏదైతే ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ జేషినారో అంత ఇచ్చేషినారు. అసలు మామూలుగా కాదు. ఎక్కడ తగ్గేదేలే ఆ! అన్నట్లు అనిపించింది. సో, మీరు చేస్తే మీ ఇంట్లో నాకు తెలిసినంత వరకు మీరు సింగిల్ చైల్డ్ కదా? లేదు. మేము ఆ! ముగ్గురం. ముగ్గురు ఉన్నారు. హ్మ్. సో, నేను ఇప్పుడు చిన్నామే. వీడియోస్‌లో చూసాం మేమెప్పుడు అవును. వీడియోస్‌లో దాంట్లో చూసాను. మీ పేరెంట్స్‌ని కూడా నేను చూసాను. మీ అంతకుముందు ఛానెల్‌లో చూసాను. హ్మ్. సో, ఎక్కడ అసలు మీ తెలంగాణ తెలుసు కానీ ప్రాపర్ ఎక్కడ మేడం రూట్స్? వరంగల్ చంద్రావుపేట మాది. ఓకే. ఉప్పరపల్లి విలేజ్. హ్మ్. హ్మ్. చిన్న పల్లెటూరు.
సో, అసలు మీరు చూస్తేనేమో చాలా ఇన్నోసెంట్ ఉంటారు. అంటే ఏదైనా ఒకళ్ళని అడగాలంటే కూడా చాలా ఇంట్రోవర్ట్‌లా అనిపిస్తుంటారు. మేము ఇన్ని ఇయర్స్ నుంచి అవును. చూసిన జర్నీలో. సో, కానీ మీరిట్లా టర్న్ అవ్వడానికి అంటే మీ న్యూస్ 'జోర్దార్ సుజాత' అని మా అందరికీ తెలుసు. బట్ ఫస్ట్ అసలు మీరు దీనిలోకి రావాలని ఎట్లా అనుకున్నారు? బై ఛాన్సా? లేదు అంటే బై చాన్స్ నిజంగా. ఎందుకంటే 'జోర్దార్‌కెళ్ళి' నేను 'బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు ఎంత పేరొచ్చిందో 'జబర్దస్త్' చేసిన తర్వాత నాకు అంతే మంచి పేరొచ్చింది. ఆబ్వియస్‌లీ 'జబర్దస్త్' చేసిన తర్వాత ఇంకా నా గ్రాఫ్ పెరిగిందనే చెప్పుకుంటా నేను. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత ఆహ్, ఈయనే నా ఆయన ఫ్రెండ్ అన్నమాట 'తేజ' అన్న. సో, 'సేవ్ ద టైగర్స్' నుంచి ఇట్లా మేము ఫోను చేస్తున్నాము అనంటే నాకు మూవీస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకంటే నేను చదివిన వార్తల వల్ల మేబీ నాకు ఆ ఇంపాక్ట్ పడిపోయిందేమో మూవీ సైడ్ వద్దు అని. సో, ఈయన మా తేజ అన్న ఫోను జేసి, "ఇట్లా ఒక స్టోరీ ఉంది. ఒక్కసారి నువ్వు ఆఫీస్‌కి తీసుకురా. ఇన్‌కేస్ ఆ అమ్మాయికి నచ్చలేదంటే తీసుకెళ్ళిపోదువు గాని" అని జెప్పేసి అన్నారు. అండ్ దట్ టూ ఆ అమ్మాయిని ఖచ్చితంగా తీసుకుంటామని గాదు. జస్ట్ ఆడిషన్‌కే తీసుకురమ్మని జెప్పింది అనంగానే, ఏ వాళ్ళంత ఫోను జేసి అడిగిండ్రు అంటే, మేబీ అక్కడేదో సంథింగ్ మ్యాజిక్ ఉండే ఉంటది. నువ్వు డెఫినైట్‌లీ ఎళ్లి స్టోరీ విను అని జెప్పేసి ఫోర్స్ జేసి పంపించినాడు. ఎళ్ళిన తర్వాత అంటే ఒక రకంగా నాకు ఫస్ట్ సినిమాల మీద ఆహ్, వద్దు అని అనుకోవడానికి మెయిన్ కారణం ఒక మూవీ. ఆ మూవీ ఇంపాక్ట్ వల్ల మూవీసే చేయొద్దు అని అనుకున్నా. సో, అక్కడున్న పేరే నాకిక్కడ 'దర్శి' ఉండడం వల్ల అరే! సేమ్ అక్కడ మిస్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ అదయిపోయింది అని అనుకున్నాం. కూర్చొని స్టోరీ అనుకున్న తర్వాత స్టోరీ గూడా నాకు చాలా బా నచ్చింది. సో, అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హ్మ్. వచ్చింది. సో, 'బిగ్ బాస్' ఇప్పుడు 10థ్ వస్తుంది. మీ సీజన్ అప్పుడు కామనర్స్ రావడం ఇట్లా అంతా ఉండేది కాదు. అవును. సెలబ్రిటీస్ ఉండేది. అవును. ఇప్పుడు ఈ సీజన్‌కి కామనర్స్ యాడ్ అవుతున్నారు. అవును. సో, ఎట్లా ఫీల్ అయితున్నారు? ఆ! చూసారా మీరు 'అగ్ని పరీక్ష' అంటే అని చెప్పి ఇట్లా? వాస్తవం దండం పెడతా. నేను నిజంగా 'బిగ్ బాస్' చూడలే. మా సీజన్ గూడా నేను చూడలే. అది అంటే నేనేదో కరోనా టైమ్‌ల జర 'బిగ్ బాస్‌కి' పోతే నేను సేఫ్ అయితా, సెక్యూర్ ఉంటా అనే ఒక స్వార్థంతోని 'బిగ్ బాస్‌కి' పోవుడు జరిగింది. నేను నేను ఏ స్వార్థంతోనైతే అక్కడికి పోయినానో, పాపం స్వార్థం లేకుండా నాకు 'బిగ్ బాస్' నాకు ఇంకొక మంచి కెరియర్ ఇచ్చిందనమాట. కానీ ఇప్పటి వరకు నిజంగా నేను చూడలేదు. కాకపోతే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆబ్వియస్‌లీ సోషల్ మీడియాలన్నా, లేకపోతే ఎక్కడైనా మేము కలిసిన దగ్గర అవతలోళ్ళు మాకు కలుస్తారు కాబట్టి, మాకు పరిచయాలనేటియి ఉంటాయి. ఒక ప్రోగ్రామ్ కాకపోతే ఇంకొక ప్రోగ్రామ్‌లోనన్నా కలుస్తాం కాబట్టి. కానీ నిజంగా 'బిగ్ బాస్' జర్నీ తెలవదు నాకు. దీనివల్ల మీరేమన్నా అనుకుంటే అయ్యో! నన్ననేయండ్రి. నన్ననేయండ్రి. నేను 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 మీ కామెంట్‌లో చూడడానికి సిద్ధమే. మాటలేమన్నా అంటే పడడానికి సిద్ధమే. అయ్యో! కానీ దానికేముంది ఎవరి ఇంట్రెస్ట్ దండం పెడతా వాళ్ళది. నేను చూత్తలేను 'బిగ్ బాస్'. నా బిడ్డతోనే అయిపోతుంది నాకు బిడ్డతోనే టైము. అయిపోతుంది. అంటే సో, నేను చేసిన ఏదన్నా ప్రోగ్రామ్ చూడడానికి కూడా నాకు గాదు. నా ఒకసారి మాకు తిరిగేస్తుంది గదా! మాకొకసారి అంటే చూపిస్తారా? వద్దొద్దు. వద్దా? హాయ్ చెప్తావా? ఒక్కసారి హాయ్ చెప్పి ఎళ్ళిపోవా? హాయ్ చెప్తావా? మా వాళ్ళందరికి ఒకసారి ఇట్లా హాయ్ చెప్పవా? హాయ్. ఇప్పుడే అయ్యో! చేస్తా. ఓకే. డన్. 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 అయిపోయింది. క్లోజ్ చేసేస్తా. డన్. ఇస్తావా? హాయ్ చెప్పు. ఒక్కసారి హాయ్ చెప్పేసిస్తా. హ్మ్. ఇక్కడ దాకొచ్చా హీరోయిన్‌కి చూడట్లే. ఓమా! అది. హ్మ్. హాయ్. హాయ్ ఏది? చెప్పు. నోట్లో వేలు పెట్టుకోదు. హాయ్. ఈ మధ్య సిగ్గు అడ్డం హైఫై. ఒకటి అలవాటు చేసుకున్నది. సిగ్గు సిగ్గు పడుతుంది. సిగ్గుపడుతున్నావా బేట? హాయ్ హ్మ్. చెప్పు. హాయ్. హాయ్. హాయ్ చెప్పు. హాయ్. షేక్ హ్యాండ్. ఇప్పుడే నిద్ర లేచింది గదా! హ్మ్. సో, చూస్తున్నావా మమ్మీ సినిమాలు చూస్తున్నావా నువ్వు? హ్మ్. చూస్తది స్క్రీన్ మీద నాదేదైనా కనిపించిందంటే సుజాత, సుజాత దా, దా, దా అంటది. నన్ను సుజాత అంటది. అవునా? మమ్మీని హ్మ్. సుజాత అని పిలుస్తున్నావా నువ్వు? అర్రా! సూపర్ యాక్చువల్‌గా అసలు. మాట్లాడు షురువయిన తర్వాత మీతోనే ఒక ఇంటర్వ్యూ పెట్టిస్తా మళ్ళా. కాదు. ఒక విషయం చెప్పండి. రాకేష్ గారి లాగానా? లేదంటే మీలాగానా? మీరే జెప్పాలే. మీరు జెప్పుర్రి ఎవరు లెక్కున్నా? మాకైతే రాకేష్ గారిలాగా కానీ అనిపించింది. ఆయన ఒప్పుకోడు. సో, డన్. డన్. పాపం ఇప్పటికే లేట్ అయిపోయింది మీరు ఔట్ సైడ్. ఈసారి మేము విడిగా వస్తాము. ఈసారి తొందరగా క్లోజ్ చేయిస్తున్నారు రాకేష్ గారు మాతో. మళ్ళీ నాదేమున్నదంటే మా ఆయన ఎట్లా ఆడిస్తే నేను అట్లా ఆడేదాన్ని. నా చేతిలో ఏముంటుంది. ఆయన ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేదాన్ని. అంతేనా? నాదేముండదు. బయట జనాలకు నా గొంతు కనబడుతది గానీ, లేదు నా గొంతు గూడా ఇట్లా కావటానికి కారణమే ఆయన. అంతే. చెప్తా ఎప్పుడో ఒక రోజు ఒక లాయర్‌ని పక్కకు పెట్టుకొని చెప్తా. నా వాస్తవాలన్నిటి జెప్తా. సూన్ అంటే ఏదో కొత్త వీడియో ఒకటి వస్తది మనకైతే. మా మీడియాకి కూడా కావాల్సింది అదే గదా! లాయర్ ముందు కలుద్దాం. రాకేష్ గారితోని.
మామూలుగా సూపర్. ఉండదు. సూపర్. చాలు. ఈ మాత్రం హింట్ చాలు మాకు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. డెఫినిట్‌గా థ్యాంక్ యూ. దీని తర్వాత మంచి మంచి సినిమాలొస్తాయని జెప్పేసి మేము విన్నాము. అవును. సో, ఇంకా మంచి మంచి ఆ విలన్ క్యారెక్టర్స్‌లో మేము మిమ్మల్ని చూడాలి. అలా హీరోలని మీరు తిడుతుంటే థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ నాకైతే ఒక మంచి ఒక పాన్ ఇండియా సినిమాలో ఒక హీరోని తిట్టే క్యారెక్టర్‌లో చూడాలని ఉంది నా కోరిక. అమ్మో! థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి కోరిక కోరిండ్రు. రేపు శనివారంలో ఈ కోరిక నేను దేవుడి ముందు పెడతా. సూపర్. డెఫినిట్‌గా నెరవేరుతది. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాను. విడిగా వచ్చి తీసుకుంటాను. రాకేష్ గారు ఇప్పుడు Yes, హడావిడి చేస్తున్నారు. చూసారు కదా! ఇది థ్యాంక్ యూ. సేవ్ ద టైగర్స్. డెఫినిట్‌గా చూడని వాళ్ళు చూడండి. మామూలుగా కాదు, ఫుల్ ఫన్ షో అండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో, ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. థ్యాంక్ యూ.